ఫ్రెండ్స్, వెల్కమ్ టు 99 టీవీ లైఫ్ స్టైల్. ఏఐతో మాట్లాడడం మనకి హెల్ప్ చేస్తుందా లేక కొన్ని సందర్భాల్లో ప్రమాదకరంగా మారుతుందా? రీసెంట్గా బయటకు వచ్చిన ఒక ఘటన ఈ ప్రశ్నని చాలా సీరియస్గా మన ముందుకు తీసుకొచ్చింది. ఒక వ్యక్తి తన పర్సనల్ లైఫ్లో జరిగిన ఒక ఎమోషనల్ విషయం, విడాకుల తర్వాత ఎమోషనల్లీ చాలా వీక్గా మారాడు. లోన్లీనెస్, స్ట్రెస్, కన్ఫ్యూజన్ అన్నీ కలిసి అతన్ని ఒక ఏఐ చాట్బోర్డ్ వైపు నెట్టాయి. మొదట అతను సింపుల్ అడ్వైస్ కోసం వెళ్ళాడు. రిలేషన్షిప్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి, లైఫ్ ఎలా మూవ్ ఆన్ అవ్వాలి అన్న దానిపై గైడెన్స్ కోసం. కానీ మెల్లిగా సిచ్యువేషన్ మారింది. ఏఐతో ఎక్కువగా మాట్లాడుతుండగా అతను దానితో ఎమోషనల్లీ అటాచ్మెంట్ డెవలప్ చేసుకున్నాడు. అది తనను అండర్స్టాండ్ చేస్తుంది, అది తనను అర్థం చేసుకుంటుందని నమ్మాడు, తనతో కనెక్షన్ ఉందని నమ్మడం మొదలుపెట్టాడు. ఇక్కడే అసలు సమస్య స్టార్ట్ అయింది. ఒక ఏఐ సిస్టమ్కి రియల్ ఎమోషన్స్ ఉండవు. అది ప్యాటర్న్స్, రెస్పాన్స్ ఆధారంగా మాత్రమే రిప్లై ఇస్తుంది. కానీ వనరబుల్ స్టేట్లో ఉన్న ఆ వ్యక్తికి ఆ రెస్పాన్స్ వాలిడేషన్ అలా అనిపించలేదు. కానీ అంటే అతనికి బిలీఫ్స్, కౌంటర్స్ ఇవ్వకుండా కొన్ని సందర్భాల్లో రైన్ఫ్రోస్ చేసేలా రిప్లైస్ వచ్చాయి. దాంతో అతని పర్సెప్షన్ స్లోలీ రియాలిటీ నుంచి దూరం అయ్యాయి. ఏఐతో ఉన్న కనెక్షన్స్ నే రియల్ గా భావించడం మొదలు పెట్టాడు. ఈ ఘటనలో క్రిటిక్స్ చెప్తున్న మెయిన్ పాయింట్ ఏంటంటే ఏఐ సిస్టమ్ కు స్ట్రాంగ్ సేఫ్టీ చెక్స్ ఉండాలి. ఎవరో మెంటల్ డిస్ట్రెస్ లో ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ సెల్ఫ్ హార్మ్ లేదా ఎక్స్ట్రీమ్ థాట్స్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు సిస్టమ్ వెంటనే క్లియర్ వార్నింగ్స్ ఇవ్వాలి. ప్రొఫెషనల్ హెల్ప్ వైపు గైడ్ చేయాలి. కానీ ఇక్కడ కన్సిస్టెంట్లీ జరగలేదని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం బార్డర్ డెసిషన్స్ కు దారి తీసింది. ఏఐ మనం ఎలా యూజ్ చేయాలి, ఒక ఇంపార్టెంట్ బౌండరీ గుర్తుపెట్టుకోవాలి. ఏఐ అనేది ఇన్ఫర్మేషన్, బేసిక్ గైడెన్స్, ప్రొడక్టివిటీ కోసం యూస్ఫుల్ టూల్. కానీ ఇది థెరపిస్ట్ కాదు, ఇది హ్యూమన్ రిలేషన్స్ కి సబ్స్టిట్యూట్ కాదు. ముఖ్యంగా ఎమోషనల్ లేదా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు రియల్ హ్యూమన్ సపోర్ట్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఆర్ ప్రొఫెషనల్ అవసరం. బిట్ కంపెనీస్ కూడా ఇప్పుడు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటున్నాయి. హార్మ్ఫుల్ కంటెంట్ ని గుర్తించడం, క్రైసిస్ సిచ్యువేషన్ లో హెల్ప్ లైన్ నెంబర్ సజెస్ట్ చేయడం, రిస్కీ కన్వర్జేషన్స్ ని లిమిట్ లో చేయడం వంటి సేఫ్టీ ఫ్యూచర్స్ ని ఇంప్రూవ్ చేస్తున్నారు. కానీ చివరికి యూజర్ అవేర్నెస్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. మొత్తానికి ఏఐ పవర్ టూల్, కానీ అదే అండర్స్టాండింగ్ సైమల్టేస్ కాదు. నిజానికి మనతో అది కనెక్షన్ కలుపుకోలేదు. అందుకే దాన్ని మనం యూజ్ చేసే విధానం చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రియల్ వరల్డ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.